నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్ అండి. నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్. వెన్నెముక సమస్యలకు సంబంధించి చాలా అపోహలు ఉన్నాయండి. మామూలుగా చెప్పేది ఏంటంటే, ఒకసారి నడుము నొప్పి వచ్చిందంటే నేలపైన పడుకోవాలి, బల్లపైన పడుకోవాలి. ఇవన్నీ తప్పు ఆలోచన అండి. ఎందుకంటే మీరు కింద పడుకొని లేచేటప్పుడు మీ మోకాళ్ళ పైన, నడుము పైన లోడ్ పడుతుంది ఒకటి. రెండవది, మీ నడుము అన్నది ఇట్లా గీత గీసినట్టు స్ట్రైట్గా ఉండదు, దానికి సపోర్ట్ కావాలి. సో పరుపు పైన పడుకోవాలి. కాకపోతే పరుపు మరీ గట్టిగా ఉండకూడదు, మరీ మెత్తగా ఉండకూడదు, అది ఫర్మ్గా ఉండాలి. అండ్ దూది పరుపు మంచిది కాదు, ఎందుకంటే దూది గట్టి పడిపోయి ఉంటలుంటలుగా ఏర్పడుతుంది. సో దూది పరుపు అన్నది నడుముకు మంచిది కాదు. అలాగే దిండు వాడచ్చా వాడకూడదని అడుగుతూ ఉంటారు. ఒక దిండు వాడచ్చండి, పర్వాలేదు. అంటే మళ్ళీ నేను ఇంతకుముందు ఒక సూత్రం చెప్పాను, అంటే తల శరీరము ఒక లైన్లో ఉండాలి. ఆ విధంగా మనం పడుకున్నప్పుడు ఆ శరీరం స్ట్రైట్గా ఉంచే విధంగా దిండు వాడితే మీకు సరిపోతుంది. మరీ ఎక్కువ దిండ్లు వాడడం మంచిది కాదు, దిండు లేకుండా ఉండటం కూడా మంచిది కాదు. రెండవది, స్పైన్ సమస్యలు వచ్చినప్పుడు సర్జరీ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అంటే ఏదైనా స్పైన్ సర్జరీ చేయించుకోకూడదని కొంతమంది జ్ఞానం పంచుతూ ఉంటారు. మీరు అవన్నీ వినకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే స్పెషలిస్ట్ని అడగాలి. అంటే పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఏదో అయింటే సర్జరీ చేస్తే ఇంకేదో అయిందని అంటుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడగాల్సింది, సర్జరీ ముందు మీరు నడుస్తూ ఉన్నారా, మీ కాళ్ళు పడిపోయి ఉన్నాయా, అది చెప్పాలి. అది చెప్పరు. సర్జరీ అయింది, మీరు నడవటం లేదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నట్టు, ఇవన్నీ విని భయానికి కాళ్ళు పడిపోయేదాకో, చేతులు పడిపోయేదాకో, యూరిన్ మోషన్ కంట్రోల్ పోయేదాకో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకసారి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత సర్జరీ చేసినా లాభం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ ఒక స్పైన్ సర్జన్ అడగండి. ఇంకొక స్పైన్ స్పెషలిస్ట్ని అడగండి. మీరు వెళ్ళి పక్కింటి వాళ్ళని, ఎదిరింటి వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని మీరు ట్రీట్మెంట్ చేసుకుంటే అనవసరంగా నష్టపోతారు. ఇప్పుడున్న టెక్నాలజీలో మనము చాలా సేఫ్గా స్పైన్ సర్జరీ చేయగలుగుతున్నాం. మా ఇంట్లో, మా బంధువుల్లోనే నేను కనీసం 10 మందికి స్పైన్ సర్జరీ చేసుంటాను. చిన్న వయసు అంటే 16 సంవత్సరాల వయసు నుంచి 95 సంవత్సరాల వయసు వారికి కూడా మనం ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా వారి జీవితాలు వాళ్ళు గడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి అనవసరపు అపోహలకు బలైపోకుండా మీకు ఏమైనా డౌట్ ఉంటే స్పెషలిస్ట్ని అడిగి మీ డౌట్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.